బయట రెస్టారెంట్స్‌లోనూ, షాపింగ్ మాల్స్‌లోనూ గుంపులుగా ఉన్న జనం గోడల మీద టీవీలో వినోద కార్యక్రమాలను పట్టించుకోకుండా వాళ్ళ కబుర్లు, విలాసాల్లో మునిగిపోయి ఉన్నారు. సడన్‌గా టీవీలన్నింట్లోనూ వార్నింగ్ సిగ్నల్స్ రావడంతో అందరూ గోలాపి టీవీ స్క్రీన్ల వైపు దృష్టి సారించారు. సడన్‌గా టీవీ ప్రోగ్రాం మధ్యలో బృహస్పతి చేసిన ఈ అనౌన్స్‌మెంట్ విన్న సామాన్య జనంలో చాలామందికి కోపంతో ఒళ్ళు మండిపోయింది. ఛీ! ఈ అంతరిక్ష సైంటిస్టులు పనికిరాని ప్రయోగాలు చేయకపోతేనేం వీళ్ళ బోడీ ఎక్స్పెరిమెంట్లు ఫెయిల్ అయినంత మాత్రాన మన స్పేస్ ఫ్లైట్లనెందుకు క్యాన్సిల్ చేయాలి? తీరా ఈ హాలిడేస్‌లో కొత్త గర్ల్ ఫ్రెండ్ యేసుకుని 2 స్పేస్ నైట్స్ ప్లాన్ చేసుకున్నా. ఇప్పుడదంతా శుద్ధ దండగ. ఓ రెస్టారెంట్‌లో చేరిన జనంలోంచి ఒకడు తినడం ఆపి తిడుతూ చేతిలో ఉన్న ఫోర్కుతో టీవీ మీద బృహస్పతి ముఖాన్ని పొడుస్తున్నట్టు అభినయించాడు. ఈ సైంటిస్టుల్ని తన్నాలు పట్టుకొని. మరో విరహజీవి కసిగా అరిచాడు. స్పేస్ ఫ్లైట్ లేకపోతే థ్రిల్లే లేదంటుంది నా ఫ్రెండు వాపోయాడు. ఈ సైంటిస్టులే లేకపోతే మన యాత్రలు, విలాసయాత్రలు, రైళ్లు, విమానాలకే పరిమితం అయిపోయి ఉండేవి. స్పేస్ ఫ్లైట్లని సామాన్య మానవులు కూడా ఎంజాయ్ చేసేదాకా తీసుకొచ్చిన వాళ్ళు ఈ సైంటిస్టులే బ్రదర్. తనడం కాదు, థ్యాంక్స్ దెమ్. ఇప్పుడేదో సాంకేతిక లోపాలు అంటున్నారుగా, అదేదో రిపేర్ అయ్యాక మళ్ళీ మన వినోద యాత్రలు, విహారయాత్రలు మామూలుగా ఉంటాయి. ఒక బుద్ధిజీవి నిరాశావాదులతో వాదించాడు. సర్లే వోయ్, పెద్ద చెప్పొచ్చావు. ఉక్రోషంతో 10 మంది కేకలు పెట్టి అతని నోరు మూయించారు. టీవీ చూస్తుండగా మధ్యలో వచ్చిన బృహస్పతి అనౌన్స్మెంట్ విన్న వేద కళ్ళల్లో నీళ్లు ఏకధారగా కారిపోతున్నాయి. ఆర్యన్ కళ్ళకి చేతులు అడ్డం పెట్టుకుని అప్పుడప్పుడు టీవీ స్క్రీన్ కేసి చూస్తున్నాడు. జ్ఞానేంద్ర బృహస్పతి ఛాంబర్లో స్థాణువులా కూర్చున్నాడు. బహుశా మనో తిరిగొచ్చే వరకు వాళ్ళు అలాగే కూర్చునుంటారేమో. ఎర్త్ స్టేషన్. డెమోనాక్స్, ఎందుకు నువ్వు నీ అబ్జర్వేషన్ సీట్ వదిలి వెళ్ళావు? 2 రోబోల మధ్య దోష్లా నిలబడున్న డెమోనాక్స్ని అడిగాడు బృహస్పతి. ఉంది రోబోల్ని పొమ్మను, మాట్లాడతా. గో. బృహస్పతి కమాండ్ విని 2 రోబోలు గోడను చీల్చుకుని బయటికి వెళ్లి గోడవతల అప్రమత్తంగా నిలబడ్డాయి. బృహస్పతి నుంచి ఏ చిన్న సిగ్నల్ వచ్చినా లోపలికొచ్చి డెమోనాక్స్ పై పడిపోవడానికి రెడీగా ఉన్నాయవి. నౌ టెల్మీ, ఎక్కడో ఉత్తర ధ్రువంలో ఉన్న పరిశోధనాలయంలో చిన్న చిన్న రీసెర్చ్లు చేస్తున్న నిన్ను అసలు సోలార్ రీసెర్చ్ స్టేషన్ నుంచి ఇక్కడికి డెలిగేట్ చేసినప్పుడే నేను ప్రభుత్వానికి నా అభ్యంతరం తెలియజేశాను. అక్కడ కూడా నీ రికార్డు స్ట్రైట్గా లేదు. నిన్నసలు నా టీంలో చేర్చుకోవడం నాకు అసలు ఇష్టం లేదు. ఇప్పుడు జరుగుతున్న ఈ దుర్ఘటనలకు బాధ్యుడివి నువ్వే అయి ఉండాలి. స్పేస్ షటిల్ భూ ఉన్నట్టుండి స్పీడ్లో తేడా రావడానికి నువ్వే కారణం కదూ? అవును. యు బాస్టర్డ్. పురాణకాలం నాటి తిట్లు తిట్టకు. ఈ రోజుల్లో అందరూ బస్టర్డ్స్. నీకు తెలుసా నీ బాబెవరో? ఎందుకు ఎందుకు చేశావిలా? వాళ్ళని ప్రమాదంలో పడేస్తే ఏంటి నీకు లాభం? ఏ కంప్యూటర్నైనా, కంప్యూటర్లు ఉపయోగించి చేసే ఏ ప్రాజెక్ట్నైనా చేయగలిగినవన్నీ హ్యాక్ చేసేయడం నా హాబీ. నేను ప్రొఫెషనల్ హ్యాకర్ని. నాకిక్కడ అపాయింట్మెంట్ నీ గవర్నమెంట్ ఏమీ ఇవ్వలేదు. నేనే రికార్డ్స్ హ్యాక్ చేసి నా అపాయింట్మెంట్ నేనే తెచ్చుకున్నా. ప్రొఫెషనల్ హ్యాకర్వైనా కానీ దేనికైనా ఓ ప్రయోజనం ఉండాలిగా. ఏ ప్రయోజనం ఆశించి చేశావిదంతా? మా ఏలియన్స్ ప్రయోజనాలు మీ భూమిని అంటిపెట్టుకు బతికే మనుషులకు చెప్పిన అర్థం కావు. బృహస్పతి వైపు వేళాకోళంగా చూస్తూ నవ్వాడు డెమోనాక్స్. ఏలియన్? యు ఆర్ ఎన్ ఏలియన్? అంతరిక్ష ప్రయోగశాలలో ఏలియన్స్ ప్రవేశించాయని అనుమానించాం. అందుకే సెక్యూరిటీ బీఫ్ ఆఫ్ చేశాం. పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాం ఇక్కడ. కానీ ఇంత ఉన్నత పదవిలో ఉన్న నువ్వే ఊహించనేనా లేదు. షాకింగ్. నీ మొహం నువ్వే ఊహించగలిగావు. నీ సెక్యూరిటీ రోబోలు హహహ వాటి మొహం అవి నన్ను పట్టుకుంటాయా? హహహ. రషీద్ చావు కూడా నువ్వే కారణం కదూ? అవును. ఆ మూర్ఖుడు దట్ ఓల్డ్ ఉమెన్ వేద దగ్గరున్న పుస్తకాలు పట్టరమని ఎంత ఫోర్స్ చేసినా ఈల్డ్ అవ్వలేదు. వాటిలో ఉన్న రహస్యాలు ఉపయోగించి ఈ భూగోళం మీద ఇంకా పట్టు సాధిద్దామనుకున్నాం. మనుషులు ప్రాచీన చరిత్రలు తవ్వుకుని మతాల వారీగా విడిపోయేలా చేద్దామనుకున్నా. మతాల కోసం కొట్టుకుని విడిపోయాక జాతులు, ప్రాంతాల పేర్లతో యుద్ధాలు చేసుకుంటే చూసి వినోదించాలని బృహత్ ప్రణాళికలు చేశాను. మానవజాతిని మొత్తాన్ని రకరకాలుగా విభజించి పాలించేద్దామనుకున్నా. వారి బలహీనతలను ఆసరా చేసుకుని ఓ ఆట ఆడించేసి మొత్తం భూమండలాన్ని నా గుప్పిట్లో పెట్టుకోవాలన్నది నా ప్లాను. నాకు సహకరిస్తే నా తర్వాత నా అంతటి వాణ్ణి చేస్తానని ఎంత నచ్చజెప్పినా వినలేదు. మూర్ఖుడు అనుభవించాడు. కసిగా చెప్పాడు. ఇప్పుడు నువ్వు అనుభవిస్తావు. బెదిరించాడు. నువ్వు ఊహించలేని విషయం ఇంకొకటి చెప్పనా? ఆ గోల్డా లేదు. అసలు ఆ గోల్డా కోసమే నేను ఈ భూమి మీదకొచ్చా. గోల్డా? గోల్డా నీకేం అపకారం చేసింది?
అపకారం కాదు పిచ్చివాడా. గోల్డా ఎవరికి అపకారం చేయదు. నాకు ఉపకారం చేయమన్నా ఇక్కడికి రావద్దన్నా తప్పించుకొచ్చింది. వాట్ ఆర్ యూ టాకింగ్ యూ బ్లడీ? నీకు చెప్పిన అర్థం కాదు. ఆ గోల్డా మామూలు మనిషి అనుకుంటున్నావా? డెమోనాక్స్ని మాటల్లో పెట్టి బృహస్పతి పంపుతోన్న డేంజర్ అలారం సిగ్నల్స్ రిసీవ్ చేసుకుని ఒక్కసారిగా గోడలు చీల్చుకుని వందల కొద్దీ రోబోలొచ్చి డెమోనాక్స్ని చుట్టుముట్టాయి. ఆ రాక్షసుడు మరి మాట్లాడకుండా మరణించాడు. గోల్డా అధర్వులకు వెనుకగా నల్లటి అంతరిక్షంలో దూరంగా మరో లోకంలో ప్రభాతకాలం ప్రారంభమవుతున్నట్టు బూడిద రంగు అతిలేత నీలపు రంగు కలగలిపిన పల్చటి వెలుతురు పొరుచుకుంటోంది. ఆ కాంతి అసలుందా లేదా తన భ్రమ అన్న అనుమానం కలిగింది మనోకి. ఆ లేత నీలపు కాంతి తరంగాలుగా విస్ఫోటిస్తూ రోదసిలో కొంతమేర వ్యాపిస్తోంది. హిప్నటైజ్ అయిన వాళ్ళల్లా దానివైపు చూస్తున్నారు మనో, పరీక్షిత్. ఒక్కసారి గాఢ నిద్రలోంచి మేల్కొన్నవాడిలా ఓ గాడ్ అని కేక పెట్టాడు పరీక్షిత్. అవి ఎక్స్రే ఎమిషన్స్. రోదసిలో సూపర్నోవా ఎక్స్ప్లోషన్ ప్రారంభమవుతోంది. గోల్డా, అధర్వ్, మీ ఇద్దరికీ ప్రమాదం. మీ ప్రొటెక్టివ్ సూట్స్ ఏవి? కమాన్, అందరం స్పేస్ షిప్ లోకి వెళ్ళిపోదాం అన్నాడు కంగారుగా. మనో భయంతో వణికిపోయింది. సూపర్నోవోలు విస్ఫోటించే ముందుగా అధిక ప్రమాణంలో ఎక్స్రే కిరణాలు వెలువడతాయి అని శాస్త్రవేత్తలందరికీ తెలిసిందే. ఒక అనంతమైన ఫౌంటైన్లోంచి చిమ్ముకొస్తున్నట్టు రోదసిలోకి విస్తరిస్తోన్న ఆ ఎక్స్ కిరణాలు మానవ శరీరానికి తాకితే రకరకాల నష్టాలొస్తాయని తెలిసి గోల్డా, అధర్వ్ అంత మూర్ఖంగా ప్రొటెక్టివ్ సూట్స్ లేకుండా ఎందుకు వ్యోమనౌక నుంచి బయటకొచ్చారు? అసలెలా రాగలిగారు? తిరిగి స్పేస్ షిప్ వైపు తేలుకుంటూ వెళ్లడం ఎంత కష్టం? భయంతో కంపించిపోతూ వెనుతిరగడానికి ప్రయత్నిస్తూ వాళ్ళిద్దరినీ ఉద్దేశించి మనో, పరీక్షిత్, ఆగండి. నేనున్నంతసేపు మీకు గాని అధర్వకి గాని ఏ ప్రమాదమూ రాదు. ఏ ఉద్వేగమూ లేకుండా కూలుగా అంది గోల్డా. తడబడుతూ స్పేస్ షిప్ వైపు కదులుతోన్న పరీక్షిత్, మనో హఠాత్తుగా ఆగిపోయారు. గోల్డా ఆగమందని కాదు, ఆమె వెనకగా ఆవిష్కరించబడుతోన్న మనోజ్ఞ మహాద్భుత దృశ్యం వాళ్ళని కదలకుండా చేసింది. కనిపించకుండా వెలువడిన ఎక్స్రే కాంతులు ఆగిపోయాయి. ఇప్పుడు అసలైన సూపర్నోవా విస్ఫోటనం ప్రారంభమైంది. వర్ణాల కాంతులు విరజిమ్ముతూ కళ్ళని కదలకుండా కట్టిపడేస్తున్నాయి. ఏదో మహాశక్తి తమ కళ్ళ ముందు అద్భుత రసోద్భాసితమైన మహాద్భుత జగన్నాటకాన్ని తమ కోసమే ప్రదర్శిస్తున్నట్టుగా ఉంది. కళ్ళు మిర్మిట్లు గొలిపి మానవ నేత్రాల ఉనికికే ఒక సాఫల్యతనిచ్చిన ఆ కాంతిపుంజాల విస్ఫోటనం కొన్ని నిమిషాల్లోనే కనుమరుగైపోయింది. మనో, పరీక్షిత్ విభ్రమం నుండి తేరుకోలేకపోయారు. దేవదేవుని ఆగమనానికి పులకరించి తరించిన ప్రకృతిలా మౌనంగా వినమ్రంగా ఆగిపోయారు. అనంత విశ్వ పరిభ్రమణం నుంచి వెలువడుతోన్న ప్రణవ నాదం తప్ప మరో ధ్వని లేదు. అలా ఎంత సమయం గడిచిందో ఎవరికి తెలుసు? నిమిషాలా, యుగాలా? తాండవిస్తోన్న శివపాదాల చిరు గజ్జెల్లా గలగలా నవ్వింది గోల్డా. స్వప్నంలోంచి మేల్కొన్నట్టయి గోల్డా వైపు చూసిన మనోలో కోపం వెల్లువలా తన్నుకొచ్చింది. గోల్డా, ఏంటిది? ఎందుకు అధర్వను తీసుకుని ఏ రక్షణ లేకుండా యువతలకొచ్చావు? అసలు మీ ఇద్దరూ ఇంతసేపు ఈ వాతావరణంలో ఎలా ఉండగలిగారు? అరిచింది. నేనింతకు ముందు చెప్పింది మీ ఇద్దరికీ అర్థమైనట్టు లేదు. నేను మామూలు మనిషిని కాను. మరెవరివి? సూపర్ హ్యూమన్వా? వెటకారంగా అడిగాడు పరీక్షిత్. మామూలు మనిషిని కాను, సూపర్ హ్యూమన్ని కాను, నేనసలు మనిషినే కాను అని గోల్డా నుంచి మరో విస్ఫోటనం ఆఘాతంలా తగిలింది. మనో, పరీక్షిత్, అధర్వ్ నోట మాట్రాక మాస్క్లోంచి అలా గోల్డా వైపు చూస్తుండిపోయారు. అంటే ఏంటంటే నేనసలు మనిషినే కాదు, నేనొక గంధర్వ కన్యను. అలా చెప్పినా కూడా మీకెవరికీ అర్థం కాదనుకుంటా. నేనసలు భూమికి చెందిందాన్నే కాదు. కనీసం 3 శతాబ్దాల క్రితం వరకు మనుషులకు కాస్తంతైనా పౌరాణిక గ్రంథాల పరిచయం ఉండేది. వాళ్ళకి దేవతలు, గంధర్వుల్లాంటి మాటలతో కొంచెంగానైనా పరిచయం ఉండేది. ఉక్కిటి పురాణాలని విసుక్కుంటూనైనా కొంత మా గురించి వినేవారు. గత 3 శతాబ్దాల నుంచి పౌరాణిక సాహిత్యం కనీసం కాల్పనిక సాహిత్యంగా కూడా ప్రజల సంస్కృతిలో మిగల్లేదు. అందుకే మీరు నా వైపు అలా వింతగా చూస్తున్నారు. గోల్డా మాట్లాడుతూనే ఉంది. మనో, పరీక్షితులలో ఆమె మాటలు అర్థమవుతున్నట్టు స్పందనేమీ లేదు. సరే, నేను గంధర్వ కన్యను అని చెప్పాను కానీ ఎవరికీ అర్థమైనట్టు లేదు. మీ పరిభాషలో మా లాంటి వారి గురించి చాలా కటువైన మాటుంది. ఈటి, ఎక్స్ట్రా టెరిస్ట్రియల్, అది కాకపోతే ఏలియన్. అలా చెప్పుకుంటే మీకు కొంచెం ఏమైనా అవగాహన వస్తుందేమో.
గోల్డా మాటలు వింటోన్న మనో నిర్ఘాంతపోతోంది. అసలు తను గోల్డా మాటలు వింటోందా? లేక మనసుతో గ్రహిస్తోందా? గోల్డా రూపాన్ని కళ్ళతో చూస్తోందా? లేక మనోనేత్రంతో తిలకిస్తోందా? ఏమీ అర్థం కావట్లేదు. కరెక్ట్ మనో. మీరు నా మాటలు వినట్లేదు. నా రూపం చూడట్లేదు. నీ మనోనేత్రాలతో గ్రహిస్తున్నారు. మేము మీ జ్ఞానేంద్రియాలకు అందని లోకాతీత జ్ఞానశక్తులం. మమ్మల్ని మీరు చూడాలంటే మేము మీ మానవ రూపం ధరించినప్పుడే మీరు చూడగలుగుతారు. దేవ, గంధర్వ, కిన్నెర, కింపురుషులు అని స్వర్గలోక వాసులకు మీ మనుషులే నామకరణం చేశారు. ఈ ఆధునిక యుగంలో కాదులే, ప్రాచీన సంస్కృతిలో యోగ సాధకులైన మహామునులకు గ్రహాంతర జ్ఞానం, లోకాంతర జ్ఞానం ఉండేది. వాళ్ళు పెట్టిన పేర్లవి. నేను గంధర్వ కన్యను. నా అసలు పేరు సౌవర్ణిక. నేను ఊహాలోకాల్లో తేలిపోతూ ఊహాప్రియుడితో సంభాషిస్తుంటానని నువ్వు కలవరపడుతుండేదానివి కదూ మనో. నా ప్రియుడు అధర్వని మానవులకుండే తొందరపాటు బుద్ధితో ఒక నిర్ణయానికొచ్చేశావు గాని, ఇదిగో నా అసలు ప్రియుడు. తారల తళుకు బెళుకులకు మించి తళతళలాడుతోన్న చిరునవ్వుతో ప్రత్యక్షమయ్యాడు సుహాసుడు. అలౌకిక సౌందర్యంతో ప్రకాశిస్తోన్న అతని రూపం చూసి ఆశ్చర్యపోయారు మనో, పరీక్షిత్. ఎవరితను? ఉన్నట్టుండి ఇక్కడికెలా వచ్చాడు? ఎన్నాళ్ళు అదృశ్యంగా తమతో పాటే వ్యోమనౌకలో ప్రయాణించాడా? లేదు, నేను మీతో పాటు భూమి మీద నుంచి ప్రయాణించి రాలేదు. ఇది మా లోకం. నేనిక్కడే ఉన్నాను. అతని మందస్మిత వదనం చూస్తూ అన్ని సందేహాలను మరిచిపోయిందల్లా ఉండిపోయింది. గోల్డా? పరీక్షిత్ ఏదో అనబోయాడు. అబ్బా, ఇంకా పిలుపొద్దు. ఇన్ని రోజులు నాది కాని పేరుకు పలికి పలికి విసిగిపోయాను. నన్ను సౌవర్ణిక అన్న పేరుతోనే పిలవండి. గోముగా నవ్వింది సౌవర్ణిక. మరి నీతో బాటు? పరీక్షిత్, సౌవర్ణికను నువ్వేం అడగద్దు. ఆమెకు మన మనసును చదివే శక్తి ఉంది. మనం అడగకపోయినా మన ఆలోచనలు ఆమెకు తెలుస్తాయి అంది మనో. మనో అలిగినట్టుంది. మనసుల్లో మాట తెలుసుకునే విద్యను నేను చాలాసార్లు మనో ముందు ప్రదర్శించి ఆమెను చిరాకు పరిచాను. సుహాసుడు, సౌవర్ణిక కిలకిలా నవ్వారు. నీకు తెలిసిన నా ఎమోషన్స్ తట్టుకోవడానికే నేను అడుగుతాను. నువ్వు గంధర్వ స్త్రీవే కావచ్చు కానీ అధర్వం మీతో ఎలా కలిసిపోయాడు అతను బాల్యం నుంచి నాకు తెలుసు. మానవ మాతృడే అని ఘంటాపదంగా చెప్పగలను ఉక్రోషంగా అన్నాడు పరీక్షిత్. సుహాసుడు వినోదం సంపూర్ణంగా ఎంజాయ్ చేస్తున్న వాడిలా నవ్వుతూ చూస్తున్నాడు. అన్నీ వివరంగా చెప్పకపోతే ఏం మానవులు నిన్ను వదిలేలా లేరు అన్నాడు. సౌవర్ణిక మొదలుపెట్టింది. పురాణ గాథలు కొన్నైనా మీరు చదువుంటే నేను చెప్పబోయేది మీకు అర్థమవుతుంది. సాంస్కృతికమైన పునాది ఏదీ లేని మీకు వివరించడం కష్టమైన ప్రయత్నం చేస్తాను. సుపర్ణుడు అనే గంధర్వుడు నా తండ్రి, సురస అనే అప్సరస నా తల్లి. మా లోకంలో అందరికీ అన్ని లోకాల్లోనూ విహరించడం అలవాటు. లోకాలన్నింట్లోకి స్వర్లోకం తర్వాత మీ భూలోకమే అత్యంత సుందరమైంది. భూలోక విహారం మాకందరికీ ఎంతో ఇష్టం. సువర్ణుడు ఒకసారి భూలోకంలో విహారయాత్ర చేస్తుండగా తారసపడిన అందాల రాశి వంటి మానవ స్త్రీని మోహించి ఆమె ద్వారా కన్న సంతానమే అధర్వు. అందువలన అతను నాకు తమ్ముడు. మానవులందరిలాగే పెరిగి పెద్దవాడైన తమ్ముడొకడు నాకున్నాడని తెలిసి నేను అతన్ని చూడకుండా ఉండలేకపోయాను. అతనిని చూడ్డానికని అంతరిక్ష కేంద్రానికి వచ్చాను. నా మాయా శక్తుల వల్ల నేను మీ అందరి వంటి శాస్త్రజ్ఞురాల్ని అన్న భ్రమను సృష్టించాను. మీ అంతరిక్ష కేంద్రంలో జరుగుతున్న పరిశోధనలు నాకు కూడా ఆసక్తి కలిగించాయి. మీకున్న అపరిమిత శక్తులతో మరింత విజ్ఞాన శాస్త్రాభివృద్ధి సాధించడం నిజంగా నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. అందుకే కొన్నాళ్లుండి మీ పరిశోధనలకు కొంత సహకరించి నా తమ్ముడిని నాతో తీసుకునొచ్చాను. మీ ఇద్దరి స్నేహం నన్ను సంతోషపెట్టింది. అందుకే మిమ్మల్ని ఇంతవరకు రానిచ్చి మీకు ఈ పరిజ్ఞానం అందించాను. మీరు క్షేమంగా భూమిని చేరేదాకా బాధ్యత వహిస్తాను. అధర్వ మాత్రం ఇంకా మీ లోకానికి రాడు. మాతో మా లోకంలోనే ఉంటాడు ముగించింది సౌవర్ణిక. తాము వింటోన్నదంతా సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి వాళ్లకు కొంత సమయం పట్టింది. అయితే మీరు వ్యాసు సూచించిన హ్యూమన్ పెర్సెప్షన్కి అందని అతీత జీవశక్తులా అని అడిగాడు పరీక్షిత్. అవును, విలాసంగా ప్రకటించింది సౌవర్ణిక. మీకొచ్చిన ప్రతి అనుమానము అడిగి తీర్చుకోండి. మీరు అడిగే ముందే మీ సందేహం తీర్చే విద్యను ఇంక ప్రదర్శించను. మానవ స్వభావానికి అది అసహజం. మీరు అడుగుతుండగా నేను చెప్తేనే మీకు సంతృప్తిగా ఉంటుంది నాకు తెలుసు. నిన్ను మేం చూడగలుగుతున్నాం కదా, మరి హ్యూమన్ పర్సెప్షన్కి అతీతురాలని చెప్పుకుంటున్నావెందుకు అడిగాడు పరీక్షిత్. అతని ప్రశ్న పూర్తి కాకముందే ఉన్నట్టుండి సుహాసుడు, అధర్వు, సౌవర్ణిక కనబడకుండా పోయారు.
పరీక్షిత్తు మనో అంతూ దరిలేని రోదస్లో గజగజ వణుకుతూ మిగిలారు. కొన్ని క్షణాలు గడిచాయి. ఎక్కడ్నుంచో పకపక నవ్వులు. ఇద్దరికీ భయం వేసింది. మరో దిక్కున మాయమైన ముగ్గురు మళ్ళీ ప్రత్యక్షమయ్యారు. చూసారా, నేనిందాకే చెప్పాను. మేము మీకు కనబడాలని తలుచుకుంటే మీరు చూడగలుగుతారు. కానీ మీరు అతీత శక్తుల్లా లేరు. మాలాగే మానవుల్లాగే ఉన్నారు. మీ రూపాలు మా రూపాలు ఒకటే. పొరపాటు. మేము మాయమయ్యామని మీరు భావించినప్పుడు మేము మా అసలు రూపాల్లో ఉన్నాం. మీ దృష్టికి అందుకే అందలేదు మేము. మీరు చూడగలిగిన రూపాల్లోకి మేం మారామిప్పుడు. అందుకే చూస్తున్నారు మమ్మల్ని, వివరించింది సౌవర్ణిక. ఈసారి ప్రశ్న మనో వేసింది. మనిషి కంటికి కనబడకుండా అదృశ్యంగా ఉండగలిగే శక్తి నీకుంటే ఇంత నాటకం ఆడడం ఎందుకు? అదృశ్యంగా వచ్చి అధర్వని నీతో పాటు తీసుకుని పోయుండొచ్చు కదా. చాలా తెలివైన ప్రశ్న. సౌవర్ణిక అభినందించింది. ఒక్కసారి భూగోళం కక్షలోకి వాతావరణంలోకి ప్రవేశించాక మానవ రూపంలోనే మేం కూడా ఉండగలం. బాగా గుర్తించుకోమనం. దైవమైన భూమి మీదకు మానవ రూపంలోనే వస్తాడు. మానవుడిలాగే జీవిస్తాడు. అతడిని దైవంగా గుర్తించవలసింది మానవుడే. భూమి మీద జనించాక దైవం కూడా ప్రకృతి నియమానుసారమే వర్తించాలి. ఈ సత్యాన్ని ఎన్నో యుగాల క్రితమే శ్రీకృష్ణుడు భగవద్గీతలో వివరించాడు. అయితే మా స్పేస్ రీసెర్చ్ సెంటర్లోకి ప్రవేశించిన అప్సరకన్యం నువ్వేనా? ఇంకా ఎవరైనా ఉన్నారా? అనుమానంగా అడిగాడు పరీక్షిత్తు. అప్సరలు గంధర్వులు ఇంకెవరూ లేరు కాని రాక్షసుడు ఒకడు ప్రవేశించాడు. రాక్షసుడా? ఉలిక్కి పడ్డారు పరీక్షిత్తు మనం. రాక్షసుడు అంటే ఏంటి? ఎవరా రాక్షసుడు? అడిగారు. మానవులకు కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అనే శత్రువుల్లాంటి దుర్గుణాలతో పాటు ప్రేమ దయ స్నేహం వాత్సల్యం లాంటి అపరూప సుగుణాలు ఉంటాయి. ఏ ఒక్క సుగుణము లేని ప్రాణులు కొందరు మానవ రూపంలో భూమి మీద సంచరిస్తూ ఉంటారు. నీచమైన ప్రాణులు వీరు. వీరు మాయావులు కూడా. అలాంటి మాయావి ఒకడు అధోలోకం నుండి వచ్చి నన్ను మోహించి నన్ను పొందాలనే దురాశతో మన మధ్య తిరుగుతూ వచ్చాడు. నన్ను ఈ రోదసి యాత్రలో ఇక్కడికి రాకుండా ఆపాలని చాలా ప్రయత్నించాడు. బృహస్పతి సమయస్ఫూర్తి వల్ల ప్రస్తుతం వాడు నిర్జీవుడయ్యాడు. అంటే చచ్చిపోయాడా? మనో మనసులో ఏదో అనుమానం కొద్ది కొద్దిగా రూపుదిద్దుకుంటోంది. డెమోనాక్సేనా ఆ రాక్షసుడు? అవును. రాక్షసులు కూడా మాయావులా? అంటే ఇందాక మీరు కనబడకుండా పోయి మళ్ళీ ప్రత్యక్షమయ్యారు. అలాంటి ట్రిక్కులు చేయగలరా? అవి ట్రిక్కులు కాదు పరీక్షిత్. మా సహజమైన ప్రవర్తన. మాకు ప్రకృతి సహజం. మేము మా రూపంలో ఉంటే మీ చూపులకు అందలేం మేము, అంతే. అఫ్కోర్స్ ఇందాక కూడా చెప్పాననుకో ఆ పాయింటు. అయితే రాక్షసులు కూడా అంతేనన్నమాట. మరి మీకు అంటే గంధర్వులకు రాక్షసులకు తేడా ఏంటి? మీరంతా కూడా భూమి మీదకొచ్చినప్పుడు మాలాగే ఉండక తప్పదన్నావు కదా. మేం తేడా ఎలా కనుక్కోగలం? చాలా మంచి ప్రశ్న వేశావు పరీక్షిత్. నేను చెప్పేది జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. మా దేవలోక వాసులకు సుగుణాలు తప్ప దుర్గుణాలుండవు. దైవత్వమే మాలో భిన్న భిన్న రూపాల్లో ఉంటుంది. మానవులు మంచి చెడ్డల సుగుణ దుర్గుణాల మిశ్రమం. తనలోని దుర్గుణాలను తగ్గించుకుంటూ సుగుణాలను పెంపొందించుకుంటూ దైవత్వానికి దగ్గరగా రావడమే మానవ జీవిత పరమార్థం. రాక్షసులు కేవలం దుర్గుణాలనే కలిగి ఉంటారు. వీళ్ళు తమని తాము సంస్కరించుకోలేరు. ఎవరూ వీళ్ళని సంస్కరించలేరు. దేవతలు రాక్షసులు నిరంతరం మానవుల మధ్యకు వస్తూనే ఉంటారు. ఎవరి సంహారం చెయ్యాలో ఎవరిలో నిక్షిప్తమైన దైవత్వాన్ని గుర్తించాలి అన్నది మానవజాతి నిరంతరం శోధిస్తూనే ఉండాలి. మనో పరీక్షిత్ మౌనంగా నిలబడ్డారు. కొంతసేపు నిశ్శబ్దం తర్వాత మనో, అసలు మీ లోకం ఎలా ఉంటుంది? మీరు చూడ్డానికి ఎలా ఉంటారు? మా రూపం ఇలా ఉంటుంది అని వర్ణించడానికి మీ మానవ భాషల్లో మాటల్లేవు. సృష్టిలో అందాలన్నింటినీ కలబోసుకున్న సౌందర్యం మాది. మీరు ఊహించలేనంత అందమైంది మా లోకం. మా సుందర రూపాలు, మేము సంచరించే అద్భుత లోకాలు చూడాలంటే మీకు దివ్య చక్షువులు కావాలి. అవి ప్రసాదించే శక్తి లేదు నాకు, అంది సౌవర్ణిక. సౌవర్ణిక రూపాన్ని ఆరాధనగా చూస్తూ మౌనం వహించింది మౌనం. మళ్ళీ సౌవర్ణికే అందుకుంది. కాని మీ మనుషులు మా రూపాలు ఊహించలేక, అసలు మేమనేవాళ్ళం ఉన్నామో లేదో తెలియక, మా గురించి ఊహించి చలనచిత్రాల్లో చూపించిన రూపాలు మా లోకంలో చాలా హాస్యం సృష్టించాయి. గ్రహాంతరవాసులు అంటే తల మీద యాంటెనాలో, కడుపులో పెద్ద కన్నో, కాళ్ల బదులు చక్రాలు, సిలిండర్ వంటి దేహాలు, ఇంతకు మించి రూపకల్పన చేయలేకపోయారు. ఈ రూపాలు మా లోకవాసుల దృష్టికి వస్తుంటాయి అప్పుడప్పుడు.
ఈ రూపచిత్రాలు మానవుడెంత మేధావో అంతటి మూర్ఖుడు కూడా అని నిరూపిస్తాంటాయని చెప్పుకుంటారు మా లోకంలో, నవ్వింది సౌవర్ణిక. ఎర్రబడ్డ మొహాలతో నిశ్శబ్దంగా ఉండిపోయారు మనో, పరీక్షిత్. కొంచెం అవమానం అనిపించినా కుతూహలంగా అవమానాన్ని జయించి మీ భాష ఏంటి సంకోచిస్తూ ప్రశ్నించింది మనం. శబ్దంతో పనిలేదు మాకు. గ్రహణశక్తి అత్యధికం మాలో. ఏదైనా హద్దుల్లేని మా మేధాశక్తితో గ్రహించగలం. అయితే భాష కూడా ఉంది మాకు. మీ మానవ పదజాలంలో చెప్పాలంటే దేవభాష మాది. భూమి మీద సంస్కృతం, లాటిన్ తదితర అతి ప్రాచీన భాషలన్నింటికీ మాతృక మా దేవలోక భాష. తాము విన్నదంతా నెమరమేసుకుంటూ నిశ్శబ్దంగా నిలబడ్డారు. కొంతసేపయిన తర్వాత దీర్ఘంగా నిట్టూర్చాడు పరీక్షిత్. ఇప్పుడు మేము గ్రహాంతర జ్ఞానజీవుల ఉనికి రోదసులో కనిపెట్టాం అని భూమి మీదకి వెళ్ళాక చూపించడానికి మీ ఛాయాచిత్రాలను కెమెరాల్లో బంధించనిస్తారా అని అడిగాడు. సారీ అంది సౌవర్ణిక. ప్రొఫెసర్ వ్యాస్ చెప్పారు కదా, మా ఉనికిని మీరు గ్రహించడమే చాలునని, నవ్వింది. అయినా ఈ ఎక్స్పెడిషన్ ముఖ్యోద్దేశం అది కాదు కదా పరీక్షిత్. భవిష్యత్తులో భూగోళం ఎలా ఉంటుందో కనిపెట్టడం. మీ జ్ఞాన దృష్టితో మాకు కావలసిన సమాచారం ఇవ్వగలవా సౌవర్ణిక అడిగింది మనో. సుహాసుడు నన్ను చెప్పని సౌవర్ణిక అంటూ మొదలుపెట్టాడు. మీరెంత ప్రయత్నించినా ప్రకృతి రహస్యాలు మానవుడికి పూర్తిగా వెల్లడి కావు. అది సృష్టి నియమం. ఒక రహస్యం ఛేదించేశానని మనిషి గర్వించేలోపు మరెన్నో సవాళ్లు ఈ సృష్టి మీకోసం సృజిస్తుంది. నేను మానవ మేధను పరిహసిస్తున్నాను అనుకోవద్దు. మీకున్న పరిమితుల్లో మీరు సాధించిన విజయాలు అపూర్వమైనవి. కానీ సృష్టి నియమాలు అంతకంటే అభేద్యమైనవి. స్టీన్స్ యాస్ట్రాయిడ్స్ ని అధ్యయనం చేయడానికి రోదస్లోకి బయలుదేరిన స్పేస్ ప్రోబో రోజెట్ స్టీన్ యాస్ట్రాయిడ్ పక్క నుంచి వెళుతూ కూడా దాని ఛాయాచిత్రాలు తీయలేకపోయింది. అదే సమయంలో కెమెరాలు ఫెయిల్ కావడం వల్ల సృష్టి తన రహస్యాలను తన ఇష్టప్రకారమే వెల్లడి చేస్తుంది అనడానికి ఇటువంటి సంఘటనలే ఉదాహరణలు అన్నాడు సుహాసుడు. పరాజయాలను అధిగమించి ఎన్నో విజయాలు సాధించింది మానవజాతి అన్నాడు పరీక్షిత్. కాదనట్లేదు, కానీ ఆ విజయాలు కూడా ప్రకృతి ప్రసాదించినవే అని గుర్తించట్లేదు మీరు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఒకేసారి నడుస్తూ ఉంటాయని పూర్వం కుటుంబ జీవనం గడిపే మనిషి సులభంగా గ్రహించాడు. అది స్టడీ చేయడానికి ఇంత భ్రమ ప్రయత్నం చేయలేదు. కుటుంబ జీవనం అని ఎందుకన్నానంటే తండ్రి, కొడుకు, మనవడు కలిసి నివసించే ఇంట్లో భూత భవిష్యత్ వర్తమానాలు ఒకేసారి ఒకే సమయంలో గడుస్తున్నట్టే కదా. ఈ సత్యం శోధించడానికి ఇంత ప్రయాస కోర్చి రోదసలోకి రావడం ఎందుకు? సుహాసుడి ప్రశ్న విని మనో పరీక్షితులకు నవ్వాగలేదు. మేమి అంత ఇమిడియట్ ఫ్యూచర్నో ఇమిడియట్ పాస్ట్నో శోధించాలని రాలేదు గంధర్వుడు గారు. కొన్ని మిలియన్ సంవత్సరాల గతాన్ని, కొన్ని మిలియన్ల సంవత్సరాల భవిష్యత్తును కూడా ఆకలింపు చేసుకోవాలని మా ప్రయత్నం అన్నాడు పరీక్షిత్. సుహాసుడికేసి చిన్నపిల్లాన్ని చూసినట్టు చూస్తూ, ఓహో, కొన్ని మిలియన్ సంవత్సరాలా, హహహా తన స్వభావ సిద్ధమైన కొంటినవ్వు నవ్వాడు సుహాసుడు. అయితే చెప్పండి, డైనోసార్లని మీరు పేరు పెట్టుకున్న జంతువులు కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం భూమి మీద సంచరించేవని మీకెలా తెలిసింది? ఆ మాత్రం తెలీదా నీకు అన్నట్టు చూశారు మనో, పరీక్షిత్. ఎందుకు తెలీదు? వాటి శిలాజాలు దొరకడం వల్ల వాటిని అధ్యయనం చేసి మేము నిర్ధారించుకున్నాం వాటి కాలాన్ని, సింపుల్గా చెప్పేశారిద్దరు. ఆ శిలాజాలు ఏ గ్రహం మీద దొరికాయి మీకు? మా భూమి మీదే. చూశారు ఇద్దరు సుహాసుడి వైపు. అదే నేను చెప్పదలుచుకుంది. మిలియన్ సంవత్సరాల గతానికి సాక్ష్యాలు మీ భూమి మీద ఉన్నాయి. ఆ సాక్ష్యాల్ని ఆధారం చేసుకుని అధ్యయనం చేసి సిద్ధాంతీకరించే మేధా సంపత్తి మీ భూమి మీదే ఉంది. రాబోయే కాలాన్ని ఆకలింపు చేసుకునే శక్తి కూడా మీ భూమి మీదే ఉంది. భూమి గుండ్రటి ఆకారం, గుండ్రంగా తిరిగే స్వభావం ఇస్తున్న సందేశం అదే. భూమే కాదు, ఇతర గ్రహాలు కూడా గోళాకారంతో ఉండి ఇది మొదలు ఇది చివర అని లేకుండా ఉంటాయి. సరళ రేఖలో కాక వృత్తాకారంలో తిరుగుతూనే ఉంటాయి. అలాగే భూత భవిష్యత్తు వర్తమానాలు చర్విత చర్వణంగా నడుస్తూనే ఉంటాయి. భూగోళంలాగే కాలం కూడా ఆది మధ్యాంతరహితం. కానీ మనిషి కుతూహలం కూడా తృప్తి చెందనిది, అంతం లేనిది. అందుకని మానవ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు ప్రకృతిని శోధించాలని. సృష్టి తన గుప్పెట ఒకవైపు తెరుస్తూనే మళ్లీ మరోవైపు మూసి కొంత రహస్యంగా దాస్తుంటుంది. ఈ దాగుడు మూతలు మనిషికి విశ్వ సృష్టికి మధ్య నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. అంతకంటే తను చెప్పేదేమీ లేదన్నట్టు ఊరుకున్నాడు సుహాసుడు.
సుహాసుడి మాటలు అర్థమయ్యి అవనట్టున్నాయి ఇద్దరికి. సుహాసుడు సౌవర్ణిక మాటలు ఆపేశారు. అధర్వ వైపు చూస్తుంటే తెలియని దిగులు కలిగింది. దీర్ఘంగా నిట్టూరిచ్చాడు పరీక్షిత్. ఓకే అధర్వ్, నువ్విప్పుడు మాతో రాకపోయినా గోల్డా సారీ సౌవర్ణికలాగే ఎప్పుడైనా మమ్మల్ని చూడ్డానికి మా కాదు మన భూలోకానికి రా బాయ్ అన్నాడు. మీ ఇద్దరి స్నేహం అపురూప జ్ఞాపకంలా పదిలంగా దాచుకుంటాను. మీరు నాకు జ్ఞాపకం ఉంటారు, కానీ నన్ను మీరు మరిచిపోతారేమో అన్నాడు అధర్వు. అవును మరి, మరిచిపోవడం మనిషికి ప్రకృతి ఇచ్చిన వరం, శాపం కూడా అన్నాడు పరీక్షిత్. బాయ్ అధర్వ్, సౌవర్ణిక, సుహాస తిరిగి తిరిగి వీడుకోలు చెబుతూ అక్కడి నుంచి తమ స్పేస్ షటిల్ వైపు కదిలారు పరీక్షిత్ మనో. ఇప్పుడింతకీ ప్రాజెక్టు భూభావాలో మన మిషన్ సక్సెస్ అయినట్టా కానట్టా అంది మనో. ఆది మధ్యాంతరహితంగా గోళాకారంలో ఉండి గుండ్రటి కక్షలో తిరిగే భూగ్రహం మీదకు వెళితేనే గాని ఏదీ తేలదు గంభీరంగా అన్నాడు పరీక్షిత్. ఇద్దరూ నవ్వుకున్నారు. ఇంకేం చెయ్యాలో తెలియక. ఆర్బిటార్లో అంతా నిశ్శబ్దంగా ఉంది. సారథి షిమోన్ తాము బయటకు వెళ్లే ముందు ఎలా ఉన్నారో అలాగే గాఢ నిద్రలో ఉన్నారు. నాకింకా ఒక సందేహం మిగిలింది అంది మనో. మళ్ళీ అధర్వ అక్కగారిని వెతుకుంటూ వెళదామా అన్నాడు పరీక్షిత్. కాదు కాదు, ఇది నువ్వు తీర్చగలిగే సందేహమే. ఏంటో చెప్పు. ఎక్స్రేలు మామూలుగా ఉత్త కంటితో చూస్తే కనపడవని నా అభిప్రాయం. నువ్వు సూపర్నోవా ఎక్స్ప్లోషన్స్ కి ముందు కనిపించిన పొలిచటి లేత నీలపు కాంతిని ఎక్స్రేలని ఎలా గుర్తుపట్టావు? అసలవి ఎక్స్రేలేనా అని అడిగింది మనో. లేత నీలపు రంగులో ఎక్స్రేలు కనిపించినట్టుగా కనిపిస్తాయని రామ్జెస్ కనిపెట్టాడు. చాలా పవర్ఫుల్ ఎక్స్రే ట్యూబు ఒక చెక్క తలుపు వెనకాల పెట్టి చూసినప్పుడు లేత నీలం రంగు కాంతిని తన నేకెడ్ ఐతో చూచాయిగా చూడగలిగాడు రామ్జెస్. అయితే తర్వాత సైంటిస్టులెవరూ ఉత్తి కంటితో ఎక్స్రేలను చూసే ప్రయత్నం చేయలేదు. దానివల్ల కంటికి జరిగే నష్టం తెలుసు కాబట్టి ఆ దిశగా ప్రయోగాలు జరగలేదు. మనం కూడా వాటిని చూసినప్పుడు డైరెక్ట్గా నేకెడ్ ఐతో చూడలేదు. ఎక్స్రేల నుంచి రక్షించే మాస్క్ను కవచాన్ని వేసుకునున్నాం కదా అన్నాడు పరీక్షిత్. ఎర్త్ స్టేషన్ కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తోన్న సంకేతంగా ఆగకుండా బీప్స్ రావడం మొదలైంది. చెవులను కోసుకుపోతున్నట్టు వస్తోన్న ఆ బీపు శబ్దాలు సారథి షిమోన్లను నిద్ర నుంచి లేచేలా చేశాయి. బటన్ నొక్కి హలో ఎర్త్ స్టేషన్, స్పేస్ షిప్ బాహియర్ అన్నాడు సారథి. బృహస్పతి గొంతు కంగారుగా వినిపించింది. థ్యాంక్ గాడ్ మీరైనా కాంటాక్ట్లోకి వచ్చారు. సారథి విను, ఇంకా మీరు ఫర్దర్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసేసుకుని తిరిగి వచ్చేయండి. టెరిబుల్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ హియర్, తిరిగి వచ్చేయండి. ఓకే సార్. సారథి అందర్నీ కలి చూసి విన్నారుగా, ఇంటికి వెళ్ళిపోదాం అనౌన్స్ చేశాడు. సారథి గాని షిమోన్ గాని గోల్డా అధర్వు ఏరి ఏమయ్యారు అని అడగలేదు. మనో పరీక్షిత్ ఆశ్చర్యంతో అవాక్కైపోయారు. తాము ప్రయాణించొచ్చిన వేగం వారిద్దరికీ మతిమరుపు తెచ్చిపెట్టిందా? వాళ్ళిద్దరి మనసులో ప్రశ్నకు జవాబు దొరకలేదు. ఎందుకంటే జవాబులు చెప్పే సౌవర్ణిక అక్కడ లేదు. వాళ్ళనే అడుగుదామంటే అలాంటి ప్రశ్నలు వాళ్లలో ఎటువంటి రియాక్షన్లు తెచ్చిపెడతాయో తెలీదు. పరీక్షిత్తు మనో ఎవ్వరిని ఏమీ అడగలేదు. సారథి షిమోన్లకు గోల్డా అధర్వులు ఎప్పటికైనా గుర్తుకొచ్చారా? పరీక్షిత్తు మనోలే భూమిని చేరేలోపు తమ రోదసి ప్రయాణంలో జరిగిన విచిత్రాలు మరిచిపోయారా? అసలు స్పేస్ షిప్స్ భూ భా వా భూమికి క్షేమంగా తిరిగొచ్చాయా లేదా? అందరూ ఆస్ట్రోనాట్స్ కులాసాగా తిరిగొచ్చారా లేదా? వారు చూసిన అద్భుతాలు, వింతలు, విశేషాలు తిరిగొచ్చే వరకు వారికి జ్ఞాపకమున్నాయా లేదా? తెలుసుకోవాలనుందా? కొన్ని వందల ఏళ్ల భావికాల వేగంతో వారి కాలంలోకి ప్రయాణించి అంతరిక్ష కేంద్రంలో బృహస్పతి పక్కన కూర్చుని అతనితో పాటు వేచుండి మానిటర్ వెండితెరపై చూడండి. ఇంతటితో భూభవ అనే నవల కంప్లీట్ అయిందండి. నాకైతే పర్సనల్గా ఈ నవల చాలా బాగా నచ్చింది. అంటే పార్టులుగా వింటే కొంత కన్ఫ్యూజ్ ఉండొచ్చు, కానీ మొత్తం కలిపి ఒకసారి వింటే కన్ఫ్యూజ్ ఉండదు. ఈ నవలలో ఉన్న ముఖ్య పాయింట్ ఏంటంటే టైం మిషన్ గురించి చెప్పడం. అదే ఈ నవల మొత్తాన్ని నడిపిస్తుంది. నవల మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. మరొక మంచి నవలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.